దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి దేవుని యొక్క బలవంతపు ప్రేరేపణతో ఈ వాక్యమును చెప్పడం జరుగుతున్నది. మరి పేతురు మొదట రాసిన పత్రిక 5:2లో బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను మరి దుర్లభాపేక్షతో కాక, ఇక్కడ మొదటి పాయింట్ దుర్లభాపేక్షతో కాక అంటే సుఖభోగములు అంటే ధనము సంపాదించుకొనుటకు కాకుండా మరి సిద్ధ మనస్సుతో, అంటే దేవుడిచ్చినటువంటి ఒక సిద్ధ మనసు, ఒక నియమ ప్రకారము పోరాడుచు, ఒక నియమముతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు. మీ మధ్యలో ఉన్న దేవుని మంద, నీకు ఇచ్చినటువంటి మందను పై విచారణ చేయొచ్చు. అంటే ముందే చెప్పినాడు దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా చేయాలని. పై విచారణ అంటే దేవుని యొద్ద నువ్వు ప్రార్థిస్తూ దేవుడి చిత్త ప్రకారము దాన్ని మరి ఆ, దాన్ని కాయాలి అనేసి దేవుడు చెప్తున్నాడు. చూడండి మోషే ఏం చేసినాడు, సుఖభోగములను అవి తుచ్చమని ఎంచి దాని నుండి పారిపోయినాడు. ఆ విధంగా సుఖభోగములు అనుభవించటానికి అంటే దుర్లభాపేక్షతో కాక, మొదటి పాయింట్ ఇది, దుర్లభాపేక్షతో కాక సేవను చేయాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు చాలామంది అంటే ఈ లోకమును అనుసరించద్దు. ఒక నీడ్, నీకు ఒక ఎగ్జాంపుల్కి ఒక కార్ మంచిది ఉండాలి, ఒక ఇల్లు నివసించటానికి ఉండాలి, మీ అవసరాలను తీర్చబడటకు ఉండాలి. కానీ దానికంటే లోకము ఆశించిన రీతిగా అధికమైనది, ఇంకా గొప్పది నాకు కావాలి అనుకోవడం దుర్లభాపేక్ష. కాబట్టి అటువంటి సుఖభోగములను మరి ఉండకూడదు. బిలాము ఏ విధంగా అయితే ధనము కోసము మరి తన బిడ్డలను శపించటానికి వెళ్ళినప్పుడు మోస్తున్నటువంటి గాడిద అంటే సంఘం ఏమవుతుంది, ఆ సంఘముతో ఆ దేవదూత అడ్డగించి మరి ఆ బిలాముతో అభిషేకుడు ఆయన గాడిదను సంఘములో లేపి మరి వారికి పరిశుద్ధాత్మ దూతను పంపించి వారితో మాట్లాడిస్తాడు. కాబట్టి ఏంటిది అనంట, కాబట్టి ప్రకటన 2:16లో కావున మారు మనస్సు పొందుము అని కాపర్లకు చెప్తూ, లేని ఎడలేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుంచి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదనని చెప్తున్నాడు. కాబట్టి మారు మనసు పొంది ఆ విధమైన ఆశ ఉంటే దాన్ని తీసివేసుకొని, ఇప్పుడు చూడండి యూద సేవ యొక్క మరి డబ్బును ఉపయోగించినప్పుడు ఏమైపోయింది, మరి కారు ఎంతోమంది యాక్సిడెంట్లో, మరి భూకంపం వచ్చి ఇండ్లు గొప్ప ఇండ్లు పడిపోతున్నాయి. దేవుడు అనుకున్న ఎడల ఒక్క నిమిషంలో అవి తీసివేయగలుగుతాడు. కాబట్టి సుఖభోగములను నుండి విడుదలై మరి దేవుని యొక్క మరి కొరింథీ 2:16